12-13 తారీఖు జరుగుతున్న జిల్లా మహాసభలను జయప్రదం చేయాలి. 4వ జిల్లా మహాసభను సిపిఐ జిల్లా 4వ మహాసభను సిరిసిల్లలో జరుగుతున్న జిల్లా 4వ మహాసభను 12-13 తారీఖు జరుగుతున్న సిరిసిల్లలో జిల్లా మహాసభను సిపిఐ జిల్లా మహాసభను ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొత్తపేట గ్రామంలో జిల్లా 4వ మహాసభ సిపిఐ పార్టీ సిరిసిల్లలో జరుగుతుంది. ఈ విజయవంతం చేయాలని కడపత్రం ఆవిష్కరించుకోవడం జరిగింది. భవన నిర్మాణ కార్మికుల సమావేశంలో ప్రధానంగా చూస్తే భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు మేము గత ప్రభుత్వాలకు ఎన్నో దరఖాస్తులు పెట్టినప్పటికీ ఇలా కార్మికులకు లేబర్ కార్డులు అనేది రీన్వాల్ అవుతూ ఉన్నాయి. కానీ అవి కొన్ని కొత్త కార్డులు నమోదు కావాలంటే కూడా ల్యాప్స్ అయిపోయిన కార్డులను రీన్వాల్ చేయక అవి రీన్వాల్ చేయడం లేదని చెప్పేసి గతంలో చెప్పడం జరిగింది. నూతన కార్డు అవ్వడం లేదు. ఆ కార్డు ల్యాప్స్ అయిపోయిన కార్డును ఇలా దాన్ని తక్షణమే తొలగియడం లేదు. ప్రధానంగా కొత్త కార్డు నమోదు కావాలంటే ఆ కార్డును తీసేయాలి, లేకపోతే అదే కార్డు సీనియారిటీ ఉంటుంది కాబట్టి దాన్ని తక్షణమే రీన్వాల్ చేయాలనేది కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇలా హెల్త్ చెకప్ల పేరుతో ప్రధానంగా చూస్తే హెల్త్ చెకప్లు చేస్తూ ఉన్నారు. అది చేస్తే గవర్నమెంట్ ఇలా దాని మీద ఒక సర్టిఫికెట్లు తీసుకుపోయినట్టుంటే హెల్త్ సర్టిఫికెట్లు తీసుకపోతే అవి ఇతర ప్రైవేట్ హాస్పిటళ్లలో దాన్ని పక్కకు వారేయడం జరుగుతూ ఉంది. ఇలా ఒక్కొక్క హెల్త్ చెకప్లో 3,000 నుంచి 3,500 కార్మికుల సంక్షేమ నిధిలో ఉన్నటువంటి డబ్బులను ఇలా వాడుకుంటున్నటువంటి పరిస్థితి హెల్త్ చెకప్ల ద్వారా దోసుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కానీ ఆ టెస్టులు ఇలా పోతే హాస్పిటల్లోకి పోయినట్టుంటే కార్మికుడు హెల్త్ చెకప్ చేసిన తర్వాత ఈ టెస్టులు పక్కకు వారేసి మళ్ళీ నూతన చెకప్లు చేయడం జరుగుతూ ఉంది. ఇలా హెల్త్ చెకప్లు దేనికి ఉపయోగపడతా ఉన్నాయని 3,500 వేస్ట్ చేస్తూ ఉన్నది ప్రభుత్వం. ఇలా వెంటనే దాన్ని మానుకొని ఆ ఒక్క సంక్షేమ నిధులు ఉన్నటువంటి డబ్బులను సంక్షేమ నిధుల్ని కేటాయించి కార్మికుల బెనిఫిట్స్ కింద ఆడాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా ప్రధానంగా చూస్తే ఇలా కోట్ల డబ్బు ఇలా సెసు డబ్బులు అవసరం అవుతూ ఉంది. కానీ అది 0.5% అప్పుడు గతంలో మాదిరిగా చేసి ఒక సంక్షేమ నిధిలో పొందుపరిచేది. కానీ ఇవాళ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సెసు డబ్బులను వసూలు చేయక ఇలా 2% సెసు డబ్బులు వసూలు చేసే సెసు డబ్బులను వసూలు చేయక ఇతర అవసరాల కోసం దాన్ని యూజ్ చేస్తూ ఉన్న ప్రభుత్వాలు. ఇలా బీజేపీ ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నాం మేము, ఆ సెసు డబ్బులు ఇంటి పర్మిషన్ మీద ఏదైతే సెసు డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారో కార్మిక సంక్షేమ నిధిలో పొందుపరిచి కార్మికులకు బెనిఫిట్స్ కింద అందించాలనేది కూడా కోరుతా ఉన్నాం. 55 ఏళ్ళ కార్మికులకు 5,000 పినిసిని మేము గతంలో కూడా ఎన్నోసార్లు బోర్డుకు దరఖాస్తు పెట్టుకున్నప్పటికీ దాని మీద ఎలాంటి స్పందన లేదు. 5,000 రూపాయల పినిసిని ఇవ్వాలి. అదేవిధంగా కార్మికులు ఒక పిల్లలకు పెళ్ళి అయినట్టుంటే అవి ₹1,00,000 ఇవ్వాలనేది కూడా డిమాండ్ పెట్టినాం. ఇలా మ్యారేజీ తర్వాత డెలివరీ అయినటువంటి దానికి 50,000 ఇవ్వాలనేది కూడా మేము గతంలో 30,000 ఇచ్చేది 50,000 ఇవ్వాలనేది కూడా డిమాండ్ పెట్టినాం. సహజ మరణానికి 5 లక్షలు, యాక్సిడెంటల్ డెత్కు 10 లక్షల రూపాయలు డిమాండ్ పెట్టినప్పటికీ ఇలా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోక 44 కార్మిక చట్టాలను 4 కోట్లుగా కుదించి ఆ చట్టాలను తొలగించే ప్రయత్నంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. వెంటనే 4 కోట్లను రద్దు చేసి ఆ ఒక 44 చట్టాలను ప్రభుత్వ రంగంలో పొందుపరిచి కార్మికులకు మెరుగుపరిచే విధంగా చూడాలనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క మహాసభ కూడా సిపిఐ 4వ మహాసభ ఇవాళ 12-13 తారీఖులు జరిగే మహాసభను కార్మికులు ఇవాళ మేధావి వర్గం అందరూ కూడా ఈ విజయవంతం చేయాలనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అధిక సంఖ్యలో కార్యకర్తలు కార్మికులు కానీ రావాలనేది కూడా ఈ యొక్క 12-13 తారీఖు జరిగే సిరిసిల్లలో జరుగుతున్నటువంటి సిపిఐ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలనేది కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.